క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా యేసు తన యొద్దకు రాగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం పొందాడు. యోహాను యేసు ప్రభువారికి సమీప బంధువు. మరియా, యేసు తల్లి అయిన మరియమ్మ, అలాగే ఎలిజబెత్తులు ఒక విధంగా కజిన్ సిస్టర్స్ అని కొంతమంది చెబుతూ ఉంటారు. సమీప బంధువులు. యోహాను యేసు ప్రభువారి కంటే దాదాపు 6 నెలలు పెద్ద. యోహాను యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. ఈ యోహాను కొంతమంది ఏలి ఆత్మ అని కూడా అంటారు. యెషయా భక్తుడు తెలియచేసినట్టు అరణ్యములో ఒకని స్వరం అని మరి యూదులు విశ్వసిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రవచనం. అయితే యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మిస్తూ ఉండగా, బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభువారు యోహాను దగ్గరికి వచ్చాడు. అప్పుడు యోహాను ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మతో నింపబడి ఒక ప్రవచనమును తెలియచేస్తాడు. ప్రవక్త గనుక ఇదిగో అని ఈ మాట తెలియచేస్తాడు. ఇదిగో అన్నప్పుడు ఒక సూచన. ప్రవక్తలు పాత నిబంధన కాలంలో దేవుని యొద్ద నుండి ఏదైనా వర్తమానమును వచ్చినప్పుడు ప్రజలకు తెలియచేసేటప్పుడు ఇదిగో అని చేయూపుతారు. అలాగే యోహాను కూడా ప్రవక్త గనక, మహోన్నతుడైన ప్రభువారి గురించి సాక్ష్యం ఇవ్వాలి గనక, సాక్షిగా వచ్చాడు గనక, అందుకనే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మహోన్నతుడైన ప్రభువారు ఈ లోకమునకు వచ్చాడు. లోకము కొరకు వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ మహోన్నతుడైన దేవుడు, దేవాది దేవుడు, ఆయన లోకమును ప్రేమించాడు. నీతిమంతులను, అనీతిమంతులు లోకములో ఉన్నారు, వారందరినీ దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుకనే ఆయన ఈ లోకం కొరకు వచ్చాడు, లోకములోకి వచ్చాడు. అందుకనే ఈ లోకము కొరకు మహోన్నతుడైన దేవుడు వచ్చాడు కనుకనే సుకారనబడే ఊరిలో వారందరూ యేసు ప్రభువారి మాటలు విని నిజముగా ఈయన లోకరక్షకుడు అంటాడు. నిజముగా ఈయన లోకరక్షకుడు. ఎంత గొప్ప సత్యం! కనుకనే మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభువు ఏదో ఒక జాతి కొరకో, ఏదో ఒక మనుషుని కొరకో రాలేదు, సర్వమానవాళి కొరకు వచ్చాడు. అందుకని ఆయన పాత్రనెత్తుకొని అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం లోకమంతటి కొరకు. కనుక మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభు లోకములోకి, లోకము కొరకు ఆయన లోకానికి వచ్చాడు. అందుకనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకములో ప్రతి మానవుడు పాపపు ఇష్టమైన జీవితంలో ఉన్నవాడు. దేవుని గ్రంథం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దైవ కుమారుడైన దేవుని కుమారుడైన ఆదాము మొదలుకొని
ప్రతి మానవుని జీవితంలో పాపము తిష్ట వేసుకొని ఉన్నది. స్వాభావికంగా పాపము తిష్ట వేసుకొని ఉన్నది. మానవుని హృదయ ఆలోచనలు కేవలం చెడ్డవి, ఊహంతా కేవలం చెడ్డది. దేవుడు పరిశీలన చేసి చూసినప్పుడు తెలిసిన మాట, చెప్పిన మాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ప్రతి మానవుడు పాపపు ఇష్టమైన జీవితంలో జీవించుచున్నాడు గనక ప్రతి మానవుని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మానవుని పాపములను తీసివేయటానికే మహోన్నతుడైన ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, ఆ మహోన్నతుడైన దేవుడు మన పాపములను తీసివేయటానికే ఆ మహోన్నతుడైన దేవుడు పవిత్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. పాపరహితుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో ఏ పాపం లేదు. కన్య గర్భాన జనించిన మహోన్నతుడైన దేవుడు ఆయన సవాలు విసిరాడు. నాలో పాపమున్నదని మీరు రుజువుపరచగలరా? ఆయనలో ఏ పాపం లేదండి. అన్ని విధాల పరీక్షించబడ్డాడు ఈ దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఎలాగైతే గొర్రెపిల్లను అన్ని విధాల పరిశీలన చేస్తాడో, ఆయన తీర్పు దినాన ఆయనను తీర్పు తీర్చినప్పుడు సన్హెద్రి సభ ముందు, అన్న కైపల ముందు, ప్రైతోర్యములో పిలాతు ముందు నిలబడినప్పుడు ఆయన యందు ఏ దోషము లేదు. ఆ దోషరహితుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఒక గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆ గొర్రెపిల్ల ఏంటో తెలుసా? లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరిదో తెలుసా? దేవుని గొర్రెపిల్ల. దైవ కుమారుడు, మహోన్నతుడైన దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపములన్నీ ఆయన మీద పడ్డాయి. మన దోషములన్నీ గొర్రెపిల్ల మీద పడ్డాయి. మన అపరాధములన్నీ గొర్రెపిల్ల మీద పడ్డాయి. ఆ గొర్రెపిల్ల భుజస్కంధాల మీద మన పాపములు పడ్డాయి కనుకనే ఆ గొల్గొతా కొండ వరకు మన పాపములను మోసుకొని పోయింది గొర్రెపిల్ల. ఆ గొల్గొతా కొండ వరకు మన పాపములను మోసుకొని పోయి మాను మీద మేకులతో దిగగొట్టింది. ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారైన ప్రభు, గొర్రెపిల్ల అయిన క్రీస్తు ఎంత గొప్ప ఆశీర్వాదం. మన కొరకు వధింపబడిన గొర్రెపిల్ల, రక్తం చిందించిన గొర్రెపిల్ల పరలోకమందు శిష్యుడైన యోహాను చూసినప్పుడు ఆ గొర్రెపిల్లయే వెలుగుగా కనపడుతుంది. ఆ గొర్రెపిల్లయే దేవాలయంగా కనపడుతుంది. ఆ గొర్రెపిల్లయే వెలుగై ఉంది. ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, ఈ లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల లోకానికి వచ్చాడు. ఆ గొర్రెపిల్ల వైపు నీవు చూసిన ఎడల, ఆ మహోన్నతుడైన ప్రభువు వైపు నీవు చూసిన ఎడల నీ జీవితం పాప పంకిలములో నుండి విడిపించబడుతుంది. నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. మోక్షానికి మహోన్నతుడైన దేవుడు అర్హత కలిగిస్తాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎప్పుడైతే నీవు ప్రభు వైపు చూస్తావో, గొర్రెపిల్ల వైపు చూస్తావో, నీ పాపములు క్షమించబడతాయి. నీ జీవితంలో మహోన్నతుడైన దేవుడు కృపనిచ్చి నిన్ను పరిశుద్ధునిగా నిలబెడతాడు. మరణములో నుండి తీర్పులోకి మరణములో నుండి జీవంలోకి నిన్ను తప్పిస్తాడు. కనుక శిక్షా విధి నుండి తప్పించబడతాం. కనుక ఇదే సమయం ప్రభువును విశ్వసించు. ఇదిగో నీ కొరకు లోక పాపంలో మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల బలియాగమైంది. ఆ గొర్రె పిల్ల వైపు నువ్వు చూస్తావా? చూసినట్లయితే నీకు పాప విమోచన కలుగుతుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రము నాయన. లోక పాపములను మోసుకొని పోయిన సర్వాధికారైన గొర్రెపిల్ల అయిన క్రీస్తు మీకు వందనాలయ్యా. ఆ గొర్రెపిల్ల రక్తములో మా పాపములు కడగబడినప్పుడు మేము పరిశుద్ధులుగా తీర్చబడి ఎదుగు తండ్రి పరలోకానికి అర్హులమయ్యా. నాయన, మరణంలో నుండి జీవంలోకి మమ్మల్ని తప్పించిన గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఎత్తబడిన వాక్యాన్ని నీ కృపచేత బలపరచుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను